నగర్లో సింగరేణికి సంబంధించిన 15 కోట్ల నిధులతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నామని రామగుండం ఎమ్మెల్యే రాజాష్ సింగ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు. ఈ మేరకు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించిన పనులను ఆయన ప్రారంభించారు. బొందలగడ్డల్లో మారుతున్న పారిశ్రామిక ప్రాంతాన్ని ప్రభుత్వం సింగరేణి యాజమాన్య సహకారంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇదే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి వారి సలహాలతో నగరాన్ని పునర్నిర్మిస్తున్నామన్నారు. అభివృద్ధి విషయంలో ఎక్కడా ఎవరిని ఇబ్బందులు పెట్టడం లేదన్నారు. అంతేకాకుండా అర్హత కలిగిన స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. అలాగే సింగరేణి స్థలాలను ఆక్రమించుకున్న వారి నుంచి భూములను తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించిన ఇప్పటికే డిజైన్ పూర్తి చేశామని, ఇందుకు ప్రజలు వ్యాపారులు సహకరించాలని తెలిపారు. రామగుండంలో 100 కోట్ల TUFIDC నిధులు, తర్వాత మంచినీటి దాని గురించి అమృత్ లో 100 కోట్లు, తర్వాత DMFT, తర్వాత స్పెషల్ సీఎం నిధులు, మళ్ళీ ఒక 20 కోట్ల నిధులు ఇక్కడ అభివృద్ధికి తీసుకొస్తూ NTPC RFCL సింగరేణి ద్వారా అనేక నిధులు ఏర్పాటు చేసినాం. ప్రధానంగా సింగరేణి ద్వారా కేవలం 15 కోట్ల రూపాయల కమర్షియల్ కాంప్లెక్స్, 23 కోట్లతోటి ఒక సెండరీ కాల్ నుంచి ఫైన్ క్లైన్ వరకు చౌరస్తా వరకు డబుల్ రోడ్డు, ఇంటర్నల్ రోడ్స్ తోటి ఒక 5 కోట్లతోటి, 22 కోట్లతోటి STP నిర్మాణం, దాంతో పాటు సమ్మక్క సారక్క పూర్తిగా అభివృద్ధి, దాంతో పాటు మజీద్ ని గోడతో పాటు ఇంకా నిర్మాణం చేసే కార్యక్రమాలు, బ్యూటిఫికేషన్, చెట్లు, ఇవన్నీ కూడా ఈరోజు సింగరేణి ద్వారా చేస్తాము. అంటే సుమారుగా సింగరేణి ద్వారా 30 కోట్ల రూపాయలు వరకు, ఎక్కువ 30 కాదు, ఇంకా సుమారుగా 50 కోట్ల వరకు కావచ్చు అన్ని కలుపుకుంటే. ఇవన్నీ కూడా ఈ రోజు గ్రౌండ్ అయిపోయినాయి. గ్రౌండ్ అంటే పనికి సిద్ధంగా ఉన్నాయి, పనులు జరుగుతా. ఇది మా చిత్తశుద్ధి. మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, మా జవాబు కేవలం అభివృద్ధి చేసి చూపించడం. నిందలు ఆరోపణలకు మేము జవాబు చెప్పాల్సిన అవసరం లేదు, అవసరం ఉందని కూడా భావిస్తలేదు. నా జవాబు నా పనితనంలో కనబడుతుందన్న విషయాన్ని మీకు మరొకసారి